అయ్యా ఎగవేయవలెనన్న ఇన్ని కష్టములకి ఎలా వచ్చింది? తొందరపడకమయ్యా. ఏమి సొమ్మివలసిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన మమ్ము కూడా తొందరపడవలని నీతులు చెప్పుతున్నావుగా. బాగు అన్నిటికీ కాలు చాచిన నీకే నిష్ఠూరపు మాటలాడకమయ్యా. ఏమి నీవు అడుగుకున్న 40 దినములు నేటితో తీరుస్తున్నవే కదయ్యా. ఇంత దనక మాకు ఇచ్చినది ఒక్క కాసేనను లేదే. ఇంకా నీవిచ్చదవని మాకెట్లు నమ్మకూడదయ్యా. ఇప్పుడు మాత్రమే నిత్య స్థిరమైన నా వాక్కున కన్యదాత్వం ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపగా ఇప్పటికి చేసినది ఏమున్నదయ్యా? అయ్యా నా దీనదశ ఇంచుక యోచింపుమయ్యా. అలాగైనా నేను యోచించు చెప్పున్నది అప్పు పెట్టినది
మాట నేను చూడగలుగుతాను. అయ్యా అయ్యో అమాయకుడా, ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అంటున్నావు కదయ్యా. పాల్పడినను కావున కావున నా ఉపదేశ వాక్యమును అనుసరించి నీ బాధ తప్పించుకొనుము. ఏలనయ్యా నీకు ఈ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుచునను అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా. నీ మేలుకోలే నేను ఇంతగా వసించదు వినవయ్యా. పుట్టిన నాటను పొంకి ఎరుగవు అది నేను అసత్యమున కొన్ని శివంచు వశింపయేరుకే
నక్షత్రేశ్వర నీ వంటి మునుకు మచ్చపోతే నీకు నాయన అమ్మా చంద్రమతి నీవు నన్ను చెప్పుకున్నావమ్మా నీవు నా నీతులు ఎన్ననక్కరలేదు. ఊరక అడ్డుపుల్ల వేసినట్టు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్క పెట్టిప్పింపు. నేను ఇంకా క్షణమాగను. మీ మీద మొహమాటము చే నేను ఇంకా ఆలస్యం చేసిన సహాజ్యముగా ముక్కోపి అయిన మా గురువు గారు నా గొంతు కొరకట బాగా